అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆనపకాయ ఉల్లికారం అండి. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళకి కాదు, కొత్తగా చేసుకునేటటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. ఇది రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆనపకాయలని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా మూకుడు పెట్టేసి కొద్దిగా నూనె వేసుకొని అందులో మనకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ ఆనపకాయలని ఉడకపెట్టకండి, ఉడకపెడితే మెత్తగా అయిపోతుంది. పచ్చి ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసి అలా మూత పెట్టేసేయండి. పక్కన ఇంకో దాంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ధనియాలు, కొంచెం పసుపు, 4-5 పచ్చిమిరపకాయలు, ఆ చిన్న అల్లం ముక్క, అవన్నీ ఇక్కడ మిక్సీ చేసి పట్టుకుని పక్కన పెట్టుకుని ఆ పేస్ట్ని ముక్క ఒక 20 నిమిషాలు బాగా మెత్తబడిపోతుందని బాగా ఉడికిన తర్వాత అందులో ఇది వేసేసి 10 నిమిషాలు ఉంచేసి కొద్దిగా మళ్ళీ లైట్గా సాల్ట్ వేసుకుని అది దింపేసుకున్న తర్వాత కొద్దిగా పైన కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఇష్టమైన వాళ్ళు నిమ్మరసం పిండుకున్నట్లయితే రుచికరమైనటువంటి ఆనపకాయ మనకి ఉల్లిపాయ కర్రీ రెడీ అండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలని, కొత్త వెరైటీ కొత్త వంటకాలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.